బ్యూటిఫుల్ హీరోయిన్ లయకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా నచ్చేసింది. అంతేకాకుండా యూత్లో కూడా లయకు సూపర్ క్రేజ్ ఉండేది. స్వయంవరం సినిమా తర్వాత మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ, బాలకృష్ణ, విజయేంద్ర వర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి ఇతర సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోయే యాక్ట్ చేసే లయకు అభిమానులు భారీగానే ఉండేవారు. లయ చివరగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. అనంతరం సినిమాలు చేయలేదు. లయ సినీ ఇండస్ట్రీకి దూరమై సుమారుగా 18 సంవత్సరాలు అవుతుంది. సినిమాల తర్వాత అమెరికాలో సెటిల్ అయింది లయ. అక్కడ 4 ఏళ్ల పాటు ఉన్న లయ తర్వాత ఐటీ ఉద్యోగం చేసింది. కొన్నాళ్లకు అది కూడా వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కరోనా తర్వాత డ్యాన్స్ స్కూల్ సైతం మూసేసి సోషల్ మీడియాలో డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఫుల్ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు త్వరలో టాలీవుడ్కు మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది లయ. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది లయ. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు వేధింపులపై చెప్పుకొచ్చింది. నేను అమెరికా వెళ్ళిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. నేను రోడ్డున పడ్డానని, అడుక్కు తింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు, పుకార్లు సృష్టించారు. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం సినిమా. నేను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అని లయ తెలిపింది. నితిన్ తమ్ముడు సినిమాలో నటిస్తున్నాను అని లయ తన రీఎంట్రీ గురించి చెప్పింది. అలాగే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేట ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు అని లయ చెప్పుకొచ్చింది. నేను ఎలాగోలా అతని నుంచి తప్పించుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికి కూడా వచ్చాడు. మీరు చంపుతానని అన్నా, నేనేం చేయలేను, ఇక్కడ ఎవరు లేరు, మీ ఇష్టం, చంపేయండి అన్నాను అని అప్పటి తన ఇబ్బందికర పరిస్థితి గురించి, వేధింపుల గురించి తెలిపింది. అయితే సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ నిజం బయటపెట్టిన లయ ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు. కాగా లయ చాలా కాలం తర్వాత నితిన్ తమ్ముడు చిత్రంలో రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో బస్సుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉన్నాడు నితిన్.